హేమ గారు కంటిన్యూ. ఈ రోజు అసలుకి ఇప్పటి వరకు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయో మనందరికి తెలుసు. బీజేపీ ప్రభుత్వానికి మణిపూర్ లో చూసుకుంటే ఆడవాళ్ళని అర్ధనగ్నంగా ఊరేగించినా గానీ ఇప్పటికి కూడా దాని మీద మాట్లాడిన ఈ బీజేపీ ప్రభుత్వము ఈ రోజున వచ్చేసి మనకి దగ్గర బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాక్సిమం 50,000 నుంచి 60,000 మంది ఆడవాళ్ళు మిస్సింగ్, దాంట్లో చిన్న పిల్లలు మిస్సింగ్ అయిపోయారు. ఇలాంటి విషయాలలో కూడా స్పందించని ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రోజున వచ్చేసి ఎక్కడ మనకి మహిళలకు వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళు బిల్లు పాస్ అయిన దాన్ని అమలు చేయండి అని అమలు చేయడానికి చర్చలు తీసుకురావాలి అని చెప్పకుండా ఈ రోజు వచ్చేసి డీలిమిటేషన్ మీద, అదే విధంగా ఆ రోజున వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఫ్యామిలీ ఏంటిది దీంట్లో ఒక చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మన తెలుగు రాష్ట్రాలు రెండు కలిసినప్పుడు ఒకరు ముద్దు ఇద్దరు వద్దు, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని చెప్పేసి ప్రచారాలు చేసి ఈ రోజున వచ్చేసి మన సౌత్ ఇండియాకు తక్కువగా. సారీ ఫర్ ఇంటరప్షన్, ఒక చిన్న మాట చెప్తా, మీరే మాట్లాడండి. ఇదే చంద్రబాబు ఇద్దరు వద్దు ఒకరు ముద్దు అన్న చంద్రబాబు నాయుడు 25,000 ఇస్తాము ప్రభుత్వం నుంచి, 4-5 పిల్లల్ని కనండి అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎంత సిగ్గుచేటో చూడండి. మహిళల్ని పిల్లలు కనమని 25,000 ఇస్తామని చెప్తున్నాడు. అంత దరిద్రం వాళ్ళ పక్కన వాళ్ళ కోటాలో చేరి. ఏది ఏమైనప్పటికీ గానీ ఈ రోజు డీలిమిటేషన్ అని చెప్పేసి ఆ ప్రభుత్వాలు ఈ రోజు కూడా మన ట్యాక్సులు అనేది మన సౌత్ ఇండియా నుంచే తక్కువ పాపులేషన్ ఉన్నా కూడా ట్యాక్సులు పోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు వచ్చేసి మనం ట్యాక్సులు కడితే నార్త్ ఇండియాకి వచ్చేసి వాళ్ళకి 120 రూపాయలు వచ్చేసి అక్కడ ఖర్చు పెడతా ఉంటాడు. మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం 45 రూపాయలు ఇస్తుంటారు. ఎంతసేపటికి మనల్ని సంపాదించే ఒక ఏమంటారు మన తెలుగులో అంటారు కదా, గాడిద లాగా పనిచేయాలి. మనం సౌత్ ఇండియా నుంచి మన ట్యాక్సులు కడితే వాళ్ళు వచ్చేసి పెద్దదారులుగా ఉండాలి అనే ఒక దురుద్దేశంతోనే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఈ డీలిమిటేషన్ కి మహిళల బిల్లులకు వచ్చేసి జాయిన్ చేసేసి. అయితే హేమ గారు దీనికి సంబంధించి కూడా హేమ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు. యూపీఏ గవర్నమెంట్ లో అప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేనప్పుడు ఏ పార్టీలు అయితే మద్దతు ఇచ్చాయో ఆయా పార్టీలు నిధులను, అవన్నీ కూడా నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి పార్టీలే, అప్పుడు ఆయా రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, నిధులు కావచ్చు, అప్పుడు వాళ్ళు తీసుకెళ్లలేదా? అప్పుడు ఎందుకు ఎవరు కూడా నోరెత్తలేదు? అప్పుడు మొత్తం ఉత్తర భారత రాష్ట్రాలన్నిటికీ కూడా ఆ రకంగా నిధులు ఉదారంగా ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఎందుకు నోరెత్తలేదు? అప్పుడు ఎందుకు నోరెత్తలేదు? ఇప్పుడు మాత్రం ఎందుకు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు అనేవాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారు హేమ గారు దానికి? అంటే ఎప్పుడు ఒకేలాగా ఉందామంటారా? ఇప్పుడు అప్పుడేమో యూపీఏ గవర్నమెంట్ కనుక నార్త్ ఇండియన్ స్టేట్స్ కి నిధులిస్తే ఓకే, యూపీఏ గవర్నమెంట్ నార్త్ ఇండియన్ స్టేట్స్ కి నిధులిస్తే ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి అలయన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలకు ఇస్తే ఓకే, అదే ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తే తప్ప అనేది వాళ్ళ క్వశ్చన్. హేమ గారు కంటిన్యూ. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏదేమైనప్పటికీ వచ్చేసి మనకి ఇక్కడ మహిళా బిల్లును వచ్చేసి వాళ్ళు ఆపేశారు. ఇక మీద మహిళా బిల్లునే మొత్తానికి వచ్చేసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎంతసేపటికి మహిళా వాదులు కాదు, వీళ్ళు మహిళలను అనగదొక్కాలని చూస్తారు. కాబట్టి ఈ మహిళా బిల్లుకు దీనికి ఎందుకు సంబంధం పెట్టారు? డీలిమిటేషన్ వల్ల ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నా గానీ ఈ ప్రభుత్వం ఉన్నా ఇప్పటికీ మనందరికీ తెలిసిన విషయమే. నార్త్ ఇండియా వాళ్ళకి వచ్చేసి సౌత్ ఇండియన్స్ ఏంటిది కాపలా కాసే వాళ్ళ లాగా ఉంటున్నాం, వీళ్ళకి సంపాదించి పెట్టే మిషన్ల లాగా ఉంటున్నాం, లేకపోతే ఈ విధంగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళు అప్పుడు చేశారని ఇప్పుడు కాదు. ఇప్పటికీ అంటే ఎప్పుడు మన సౌత్ ఇండియన్స్ ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉండాలా, అంటే రుణపడిగా మీన్స్ వాళ్ళకి ఎప్పుడు రుణం ఇస్తూ ఉండాలి, వాళ్ళు తీసుకోవాలి, మనం వచ్చేసి వాళ్ళకి సేవలు చేసి పెట్టుకుంటూ మనం ట్యాక్సులు కట్టుకుంటూ కూర్చోవాలా? ఎప్పుడు ఇలానే ఉంటారా? అంటే మనం వచ్చేసి ఎప్పుడు మన హక్కుల కోసం మనం పోరాడకూడదా? ఈ రోజు పోరాడుతున్నాం, ఈ రోజు అడుగుతున్నాం, ఈ రోజు కనీసం నిజంగా ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడికి వచ్చేసి నిజంగా ఆయన లేకపోతే బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు రూలింగ్ ఈ బీజేపీ తొత్తుగా పోయి ఈ రోజు కూడా ఆయన వచ్చేసి మళ్ళీ ఏంటిది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ రోజు నిరసన చెప్పి చేస్తున్నారు. మరి ఇదే ప్రభుత్వంలో వచ్చేసి నెక్స్ట్ డిబేట్ లో మళ్ళీ మాట్లాడతాను మేడం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డిబేట్ లో ఆకుల శ్రీవాణి గారు బీజేపీ నుంచి.